ఉగ్రమైన పాశాలను ధరించే యమభటులు విష్ణుభక్తుల దరికి చేరరు అన్న విషయంలో ప్రాచీనమైన విష్ణుదూత యమదూత సంవాదమనే కథ ఒకటి శుకుడు పరీక్షిత్తుతో చెప్తున్నాడు. కన్యాకుబ్జపురంలో అజామిళుడనే బ్రాహ్మణుడు ఉన్నాడు. వాడు పాపాత్ముడు. మత్తులో పడి ఒక బానిస స్త్రీని భార్యగా చేసుకుని 10 మంది కొడుకులను కని మోహసముద్రంలో మునిగిపోయాడు. ముసలితనం రానే వచ్చింది. జుట్టు తెల్లబడి పండ్లూడి చూపు తగ్గి 88 ఏండ్లు గడిచిపోయాయి. పిల్లల మీద మమకారం ఎక్కువైంది. చివరి కొడుకైన నారాయణుని సాంగత్యం వదలక మూఢుడై అంత్యకాలంలో వాత్సల్యంతో ఆ పుత్రుని తలుచుకుని నారాయణ అంటూ పలవించసాగాడు. తమ దండాల చేత పాపాత్ములను దండించేవారు అతి భయంకరులు నిర్దయులు అయిన యమదూతలను అజామిళుడు దూరం నుండి చూశాడు. కనియన్ బ్రాహ్మణుడంత్యకాలమున వీకన్ రోషనిష్ఠ్యూతులన్ ఘనపీనోష్ఠ వికార వక్త్ర విలసద్గర్వేక్షణోపేతులన్ జనసంత్రాసకరోద్యతాయత సుపాశ శ్రేణికాహేతులన్ హననవ్యాప్తి విభీతులన్ మువురనాత్మానేతలన్ దూతలన్. ఆ బ్రాహ్మణుడు తన అంత్యకాలంలో 3 యమదూతల్ని చూశాడు. వారు రోషం కక్కుతున్నారు. బాగా లావుగా ఉన్న పెదవులతో, వికారమైన ముఖాలతో, గర్వంతో కూడిన చూపులు కలిగి ఉన్నారు. వారి చేతులలో భయం కలిగించే పొడవైన పాశాలు, కత్తులు ఉన్నాయి. చంపడం అనే వ్యాపారంతో భీతి కలిగిస్తున్నారు. జై శ్రీకృష్ణ.